ఆత్మీయ మరణం, 2 శరీర మరణం, 3 రెండవ మరణం అనబడిన 3వ మరణం, 4 మానసికంగా చాలామంది పొందుతున్న మరణం. ఎన్ని మొత్తం? ఇన్ని మరణాలను జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు మన ప్రభువైన యేసువారు మాత్రమే. గట్టిగా స్తోత్రం చెబుదాం. మరణాన్ని జయించారండి ఆయన. అందుకనే ప్రపంచంలో ఎవరికి ఉండవు 3 రోజులు ఉంటాయి. యేసయ్యకి పుట్టినరోజు, మరణించిన రోజు, తిరిగి లేచిన రోజు. మనకే ఉంటాయి లింగలింగం అంట 2 రోజులు, పుట్టినరోజు, సచ్చిన రోజు. ఫోటో మీద వేసేది అయ్యేగా జననము మరణము. అలా చూస్తారంటే మధ్యలో పెళ్లి రోజు కూడా వేస్తారా? వేయరు కదా. మనకు 2 రోజులే, లేదంటే 4 రోజులు. లాజరు గారి లాగా. లాజరు గారు పుట్టాడు, చచ్చాడు, దేవుని మహాకృప చేత తిరిగి లేచారు, మళ్ళీ చచ్చాడు. ఎన్ని రోజులు? అయితే అతివృష్టి, లేదంటే అనావృష్టి. మనకు అలా కాదు, 3 రోజులు కలిగి ఉండాలి. 3 రోజులు కలిగిన ఏకైక మృత్యుంజయుడు ప్రభువైన యేసువారు ఒక్కరు మాత్రమే. ఆయనకి పుట్టినరోజు ఉంది, మరణించిన రోజు ఉంది, తిరిగి లేచిన రోజు ఉంది. ఇక్కడే ఒక క్లారిటీ మీకు ఇస్తాను. నిజానికి యేసు ప్రభువు వారికి పుట్టినరోజుతో, మరణించిన రోజుతో, తిరిగి లేచిన రోజుతో సంబంధాలు ఉండవు. అసలు ఈ కాలచక్రానికి ఆయన అతీతుడు. అసలు ఈ కాలంతో ఆయనకి సంబంధమే లేదు. కాల పరిమితిలో ఉన్న దేవుడు కాదు ఆయన, కాలానికి అతీతుడు. కాలచక్రానికి అతీతంగా ఉన్న దేవుడు, కాలచక్రాన్ని క్రమంగా త్రిప్పుతున్న దేవుడు. మన కాలగతులను తన